అనాదిగా మనిషికి వెదురుతో అనుబంధం ఉంది. ఏదో ఒక రకంగా మనిషి వీటిని వాడుతూనే ఉన్నారు. పల్లెల నుంచి పట్టణాల దాకా గృహ శోభను పెంచే దిశగా వెదురు తన ప్రాముఖ్యాన్ని చాటుతోంది. అయితే అడవులు తగ్గిపోయాయి, సాగు భూములు పెరిగాయి. దీంతో వెదురు సంపద కూడా హరించుకుపోతోంది. దీని ప్రాముఖ్యతను గుర్తించిన ఉద్యాన శాఖ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఈ తోటల అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు అడవులకే పరిమితమైన వెదురును ఇక నుంచి సాగు భూముల్లో విస్తరించేందుకు కొత్త ఆలోచనకి పునాది వేసింది. ప్రపంచమంతా ప్లాస్టిక్ మయమైపోతోంది. యూజ్ అండ్ త్రో విధానంలో గుట్టలు గుట్టలుగా పేరుకుపోతున్న ప్లాస్టిక్ మానవాళికి పెనుముప్పుగా పరిణమించింది. ఇంటి నిర్మాణం నుంచి క్యారీ బ్యాగ్ల వినియోగం వరకు అంతా ప్లాస్టిక్ మయం. ఒకప్పుడు ఈ పరిస్థితి లేదు. కానీ ఇప్పుడే ఆ పరిస్థితి ఎందుకు దాపురించింది అంటే ప్రకృతి వనరులను నిర్లక్ష్యం చేయడమే దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఒకప్పుడు పల్లెల్లోని కొండలు గుట్టల్లో వెదురు తోటలు పుష్కలంగా కనిపించేవి. వీటితో కోళ్ల గంపలు, పూల బుట్టలు, కూరగాయ బుట్టలు, వెదురు పాకలు, చలవ పందిళ్లు ఇలా అనేక రకాలుగా గ్రామాల్లోని జీవన విధానంలో వెదురు భాగంగా ఉండేది. పట్టణాలకి వస్తే వారి లైఫ్ స్టైల్లో గృహ అలంకరణకి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. ఇప్పుడు కొత్తగా బ్యాంబూ ప్యాడ్స్, రూఫింగ్, వాల్ డిజైన్స్, ఫ్లోరింగ్ అంటూ వినియోగం పెరిగింది. కమర్షియల్ గా మంచి డిమాండ్ కూడా ఉంది. కానీ సప్లై లేదు. తెలంగాణలో ఈ డిమాండ్ మరింత పెరిగింది. దీంతో పొరుగు రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. రాష్ట్రంలో వెదురును ప్రత్యేకంగా పెంచుతున్న రైతులు లేరు. దీనికి తోడు మార్కెట్లో వెదురు ధరలు చుక్కలు చూపిస్తుండటంతో వినియోగం తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో వెదురు సాగును విస్తరించి పర్యావరణ హితమైన ఈ కలపను అందరికీ అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో తెలంగాణ ఉద్యాన శాఖ ముందడుగు వేస్తోంది. ఇందులో భాగంగానే సిద్దిపేట జిల్లా ములుగు మండలం ములుగు గ్రామంలో ఏర్పాటు చేసిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో ప్రయోగాత్మకంగా వెదురు వనాన్ని ఏర్పాటు చేసింది. అంతేకాదు వెదురు మొక్కలను ఉత్పత్తి చేస్తోంది. ఇప్పుడు మీరు చూస్తోంది సిఓఈ ములుగులో ఎస్టాబ్లిష్ చేసిన బ్యాంబూ డెమాన్స్ట్రేషన్ యూనిట్ అండి. ఇక్కడ మేము మన తెలంగాణలో న్యాచురల్గా దొరికేది డెండ్రోకాలమస్ స్ట్రిక్టస్ బ్యాంబూ. ఆ బ్యాంబూని మేము కమర్షియల్గా దానికి వాల్యూ తక్కువ ఉంటుంది కాబట్టి ఏంటంటే దానిలో ముళ్ళు ఉంటాయి. సో అది మనకి హ్యాండ్లూమ్ ఇండస్ట్రీకి, కన్స్ట్రక్షన్కి పనికిరాదు కాబట్టి అంతగా TFRA ట్రాపికల్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ జబల్పూర్ నుంచి 2 స్పెషల్ క్లోన్స్ తెప్పించుకున్నాం. అవి సుపీరియర్ క్లోన్స్గా సర్టిఫై అయిన ప్లాంట్ మెటీరియల్ ఇది. ఒకటేమో బ్యాంబూసా తుల్డా, ఇంకొకటేమో బ్యాంబూసా బల్కోవా. మేము ఈచ్ క్లోన్ 50 ప్లాంట్స్ తెప్పించుకున్నాము. టోటల్గా 100 ప్లాంట్స్ మెయింటైన్ చేస్తున్నాం 4x4 మీటర్ స్పేసింగ్లో. మనకి బ్యాంబూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ బ్యాంబూ మిషన్ ఆ స్కీమ్ ప్రకారం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రమోట్ చేసే స్పేసింగ్ 4x4 మీటర్ కానీ 5x5 మీటర్ కానీ. దీంట్లో మనకి దాదాపు 160 ప్లాంట్స్ పర్ ఎకర్ వస్తాయి. అదే బ్లాక్ ప్లాంటేషన్లో వేస్తాయి. మనము బౌండరీ ప్లాంటేషన్గా కూడా వేసుకోవచ్చు. సో బౌండరీ ప్లాంటేషన్లో వేసుకుంటే మనకి ఎకరానికి దాదాపు 130 ప్లాంట్స్ వస్తాయి. లేదా మనము 2 మీటర్స్ పర్ బౌండరీ లెంత్ 2 మీటర్స్కి ఒక చెట్టు పెట్టుకుంటూ పోవచ్చు. మనకి ప్లాంట్ మెటీరియల్ వచ్చేసరికి మన సర్టిఫైడ్ నర్సరీస్ కొన్ని ఇంపార్టెంట్ నర్సరీసే ఉన్నాయి. దీంట్లో మీరు చూస్తున్నారు ఇప్పుడు ఈ 2 వెరైటీస్ మేము వేసాము. ఈ 2 వెరైటీస్లో మనకి బాగా సెట్ అయింది బంబూసా తుల్డా. బంబూసా తుల్డా బాగా పొడుగ్గా పెరుగుతుంది, బాగా స్మూత్గా ఉంటుంది, థాన్స్ ఉండవు, ముళ్ళు ఉండవు. సో సిలికేట్స్ కూడా తక్కువ ఉంటాయి. సో ఇది మనకి కన్స్ట్రక్షను, హ్యాండీక్రాఫ్టు, మళ్ళీ అగరబత్తి ఇండస్ట్రీకి బాగా సూటబుల్ అవుతుంది. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ మధ్యన చార్కోలు, తర్వాత ఇథనాల్ ప్రొడక్షన్, బయో ఇథనాల్ ప్రొడక్షన్ కూడా ఈ బ్యాంబూ నుంచి తయారు చేస్తున్నారు. గతంలో వెదురు బొంగులను నరకాలన్నా అటవీ శాఖ అనుమతి తీసుకోవాల్సి వచ్చేది. ఈ ఆంక్షల వల్ల ప్రజల అవసరానికి తగినంత వెదురు దొరకకుండా పోయింది. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం వెదురును అటవీ చెట్ల జాబితాలో నుంచి తొలగించింది. దీంతో పొలాల్లో వెదురు తోటలు సాగు చేయడానికి ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. రైతులకు ఆర్థికంగా మద్దతివ్వడానికి జాతీయ వెదురు మిషన్ స్కీమ్ను తీసుకొచ్చింది. వీటిని సాగు చేయాలనుకున్న రైతులకు సబ్సిడీలను సైతం అందిస్తోంది. వెదురుతో తయారు చేసిన గృహోపకరణాలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. అలాగే వెదురు కోత సందర్భంలో నిరుపయోగంగా ఉన్న వెదురు ముక్కల్ని విద్యుత్ ఉత్పత్తికి వాడుకునే అవకాశం ఉండటంతో ఏపుగా పెరిగిన వెదురుతో పాటు విరిగిన వెదురుగడలు లాభాలు ఆర్జించిపెట్టే అవకాశముంది. ఒక్క పంట 35 ఏళ్ల పాటు వస్తుంది. వెదురు సాగు రైతుకు అన్ని రకాలుగా లాభదాయకమే. మనకి పోల్స్ పరంగా చూస్తే
ఉత్పత్తిలో ఈల్డ్లో మనకి 2000 పోల్స్ ఒక ఎకరానికి వస్తాయండి. ఈచ్ పోల్ ఒకవేళ మనకి మంచి డయామీటర్ ఉండి మంచి క్వాలిటీ ఉంటే మంచి లెంత్ ఉంటే దాదాపు లెంత్ అంటే మనకి 12 to 13 మీటర్స్ దాకా చూస్తారు మనకి లెంత్. ఇంత లెంత్ ఉంటే మనకి ఒక పోల్ 80 రూపీస్ 70 to 80 రూపీస్ దాకా మనకి వర్త్ వస్తుంది. సో ఒక ఎకరానికి 20,000 అంటే మనకి ఒక ఎకరానికి వచ్చే ఇన్కమ్ దాదాపు 16,000 to 20,000 దాకా మనకి ఒక ఎకరానికి మనకు రావచ్చు. ఇట్లా మనము ఎవ్రీ 15 to 30 డేస్ మనం హార్వెస్టింగ్ చేసుకోవచ్చు. ఈ బ్యాంబూ 30 ఇయర్స్ లైఫ్ ఉంటుందండి. 30 ఇయర్స్ to 35 ఇయర్స్ తర్వాత ఫ్లవరింగ్ రాగానే చెట్టు మొత్తం ఎండిపోతుంది. మెయింటెనెన్స్ పరంగా చూసుకుంటే బ్యాంబూకి ఆల్మోస్ట్ జీరో మెయింటెనెన్స్ ఉంటుందండి. మనం ఎటువంటి ఫర్టిలైజర్స్ ఇవ్వక్కర్లేదు, ఎటువంటి బయో కంట్రోల్ ఏజెంట్స్ కానీ ఏ పెస్టిసైడ్స్ కూడా పెద్ద వాడక్కర్లేదు. వీటికి మేజర్గా మనం చేసుకోవాల్సింది ఏంటంటే దీంట్లో మౌండింగ్ చేసుకోవాలి. ఎవ్రీ ఇయర్ మనం మౌండింగ్ చేసుకుంటే మనకి కొత్త షూట్స్ వస్తాయి. కొత్త షూట్సే మనకి పోల్స్ లాగా మారుతాయి. ఈ మౌండింగ్ కార్యక్రమం ఒకటి ఇంపార్టెంట్, అది మనం వర్షాకాలం చేసుకోవాలి. ఇంకొకటి కార్యక్రమం ఇంపార్టెంట్ ఏంటంటే మనకి బ్యాంబూలో హార్వెస్టింగ్ ఎవ్రీ మంత్ హార్వెస్టింగ్ ఉంటుంది. సో దీనికి ఒక్కదానికి లేబర్ అనేది మనకి ఒక ఇన్పుట్ అవుతుంది అనమాట. పెట్టిన మనకి ఫస్ట్ సెకండ్ ఇయర్ నుంచే మనకి మంచి ఈల్డ్ స్టార్ట్ అవుతుంది. థర్డ్ ఇయర్ నుంచి కమర్షియల్ ఈల్డ్ స్టార్ట్ అవుతుంది. థర్డ్ టు ఫిఫ్త్ ఇయర్ నుంచి మనకి కమర్షియల్ ఈల్డ్స్ స్టార్ట్ అయిపోతుంది. ఎకరానికి మనకి మంత్లీ ఇన్కమ్ వచ్చేసరికి మనకి మంత్లీ 2 హార్వెస్ట్ చేసుకుంటే అంటే దాదాపు ఎకరానికి 4,000 పోల్స్ మనకి 80 రూపీస్ చెప్పిన వేసుకుంటే దాదాపు 30,000 దాకా మనకి మంత్లీ ఇన్కమ్ వచ్చేస్తుందండి. ప్రస్తుతానికి మేము ఈ మధ్యన ఇటీవల కాలంలో ఒక 1 వీక్ బిఫోర్ మేము మా బ్యాంబూ నర్సరీని మేము ఎస్టాబ్లిష్ చేసాము. సో ప్లాంట్ ప్రొడక్షన్కి దాదాపు ఇంకో 6 to 8 months పడుతుందండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ బ్యాంబూ మిషన్ నుంచి సబ్సిడీస్ ప్రమోట్ చేస్తోంది. సో మనకి ఎకరానికి వచ్చేసరికి 25,000 రూపీస్ పర్ ఎకర్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 3 years పాటు ఫార్మర్స్కి ఇస్తుందండి. ఫస్ట్ ఇయర్ వచ్చేసరికి 15,000, సెకండ్ ఇయర్ 5,000, థర్డ్ ఇయర్ 5,000. మరో 6-7 నెలల్లో వెదురు మొక్కలు తయారు కానున్నాయి. కావలసిన రైతులు ములుగు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, ములుగు గ్రామం, ములుగు మండలం, సిద్దిపేట జిల్లా వారిని సంప్రదించవచ్చు. ఫోన్ నంబర్ 7997725265.